2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు భాగ్యనగరం సముద్రంలా మారిపోతోంది. చాలా కాలనీలు నీటిలోనే ఉన్నాయి. మోకాల లోతు నీరు ప్రవహిస్తూ ఉండడంతో జనాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అపార్ట్మెంట్లలోకి నీళ్లు చేరడంతో బయటకు రాలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇక జీహెచ్ఎంసీ సహాయక చర్యలు చేపడుతోంది. మంత్రి కేటీఆర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. భారీ వర్షాల నుంచి హైదరాబాద్ ఇంకా కోలుకోవడం లేదు. ఇప్పటికీ చాలా ఏరియాలు నీటిలోనే ఉన్నాయి. అల్వాల్లోని శ్రీనివాస్ నగర్, బాలాజీనగర్ కాలనీలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. హకీంపేట్, బొల్లారం నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో అల్వాల్లోని కాలనీలు నదులను తలపిస్తున్నాయి. కొంతమంది కాలనీ వాసులు ఇళ్లను ఖాళీ చేసి బంధువుల ఇళ్లకు వెళ్లారు. మరికొంతమంది తెలిసిన వాళ్ల ఇళ్లలో ఉంటున్నారు. ఇళ్లలోకి చేరిన నీటిని తోడేసేందుకు జీహెచ్ఎంసీ ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. 5-6 గంటలు శ్రమించినా ఫీటు నీటిని కూడా తోడలేకపోతున్నారు. కూకట్పల్లి, నిజాంపేట్ ఏరియాలోని బండారి లేఅవుట్లో వరద నీరు కంటిన్యూ అవుతోంది. దాదాపు 100 అపార్ట్మెంట్లలోకి నీళ్లు వచ్చాయి. కాలనీలో మెయిన్ రోడ్డు నదిలా మారింది. అపార్ట్మెంట్లలో ఉన్నవారు నిచ్చెనలతో కిందికి దిగుతున్నారు. నిన్న మార్నింగ్ నుంచి ఇదే పరిస్థితి ఉంది. తుర్కపల్లి చెరువు కట్ట తెగిపోవడంతో ఈ అపార్ట్మెంట్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బాజ్పల్లిలోని కౌశల్య కాలనీలోనూ అపార్ట్మెంట్ సెల్లార్స్ పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బేగంపేటలోని అల్లంతోట బావి, మయూరి మార్గ్ దగ్గర నాలాలను పరిశీలించారు. తర్వాత నిజాంపేట్లోని బండారి లేఅవుట్లో పరిస్థితిని సమీక్షించారు మంత్రి కేటీఆర్. వరద నీటిలో తిరిగి అపార్ట్మెంట్ వాసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి కేటీఆర్. నగరమంతా ఇదే సిచ్యువేషన్ ఉందన్నారు. ఇమీడియట్ గా యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. నాలాలపై బిల్డింగులు కట్టడంతోనే ఈ సమస్య వచ్చిందన్నారు కేటీఆర్. మంచినీళ్లు, ముఖ్యంగా పిల్లల కోసం రిలీఫ్ ఏదైతే బ్రెడ్ గానీ బిస్కెట్స్ కానీ ఏవైతే అవసరం ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పంపిస్తాము. ఈ విపత్తును ఒక సవాల్గా తీసుకుంటున్నాము. హైదరాబాద్ లోని సివరేజ్ వ్యవస్థని, హైదరాబాద్ లోని రోడ్ల వ్యవస్థని, హైదరాబాద్ లోని మురుగునీటి కాలువల వ్యవస్థని ఆధునీకరించేదానికి ఇదొక సవాల్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోంది. రాబోయే సంవత్సరంన్నర కాలంలో మరి తప్పకుండా ఎన్ని డబ్బులు ఖర్చైనా హైదరాబాద్ లోని వ్యవస్థను ఆధునీకరిస్తాము. పూర్తిగా తలెత్తకుండా చేస్తాను అని నేను చెప్పడం అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే మొత్తంగా హైదరాబాద్ లోని వ్యవస్థ మొత్తాన్ని ఆధునీకరించడానికి దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు కావాలి. బేగంపేటలోని దేవనార్ బ్లైండ్ స్కూల్లో వరద ఉధృతి తగ్గింది. దాదాపు 350 మంది అంధ విద్యార్థులు రాత్రంతా వరద నీటిలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. మోటార్లతో స్కూల్లోని నీళ్లను తోడేశారు. బురదమయంగా ఉన్న స్కూల్ను క్లీన్ చేశారు.